ఒకసారి తెలంగాణకు రా. తెలంగాణకు వచ్చి గా వరంగల్ గడ్డ మీద రాణి రుద్రమాదేవి ఉంటుంది. అక్కడ ఒకసారి ఇదే ముచ్చట చెప్పు. అక్కడ నుండి చక్కగా నల్గొండ దగ్గర క్లాక్ టవర్ దగ్గర ఇదే ముచ్చట చెప్పు. అక్కడ నుండి చక్కగా ఖమ్మం భద్రాచలం రాములవారి దగ్గర నిల్చొని ఏంది ఆ పక్కన గోదావరిలో మునిగి స్నానం చేసి వచ్చి తడిబట్టతో ప్రమాణం చేయి. అక్కడ నుండి చక్కగా ఆదిలాబాద్ పో, అక్కడ గిరిజనులు అందరూ ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి ఇదే మాట చెప్పు. అక్కడ నుండి నిజామాబాద్ పో, అక్కడ నుండి ఇక రంగారెడ్డికి రా, అక్కడ నుండి హైదరాబాద్కి రా, అక్కడ నుండి సికింద్రాబాద్కి వచ్చి అప్పుడు మాకు కనవాడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలోకి వచ్చి ఈ ముచ్చట్లు చెప్పు మాకు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? పెద్ద మనుషుల ఒప్పందం ఎవరు చేయమన్నాడు? ఎందుకు కలుపుకున్నారు? మీ అవసరాల కోసం, మీ రాజకీయాల కోసం, మీ యొక్క ఆర్థిక దోపిడీ కోసం, వనరుల దోసుకోవడం కోసం చేసుకున్న దొంగలు మీరు. పెద్ద మనుషుల ఒప్పందం మాకెందుకు? మీరెక్కడో మద్రాసులో కలిసి ఉన్నాడు, గాడుండక మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పెద్ద మనుషుల ఒప్పందం అని ఎవడు కలుపుకోమన్నాడు? పెద్ద మనుషుల ఒప్పందంతో మా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రమ్మన్నారు? భారతదేశం మొత్తం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మా తెలంగాణ రాష్ట్రం మాత్రం లేదు, నిజాం పరిపాలనలో ఉండే. తెలుసా నీకు ఇది? చరిత్ర తెలియదు. 1969లో దాదాపుగా 600 మంది విద్యార్థుల పానాలు తీసి తెలుసా? కొంతమంది మూర్ఖ రాజకీయ నాయకుల వల్ల, పదవుల కోసం పైసల కోసం అమ్ముడుపోయిన దరిద్రుల వల్ల. 2001 నుండి 2014 వరకు అద్భుతమైన పోరాటం జరిగింది తెలుసా ఈ తెలంగాణలో? కేవలం ఒక రాష్ట్రాన్ని సాధించడం కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదిలి తెలుసా? చూసినావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు పార్లమెంట్లో? అనాలోచితనేనేమా? మా రాష్ట్రం మాకు వచ్చింది భయ్, మీకే నొప్పి. మా బిడ్డలనే కోల్పోయినాం, మా వనరులు కోల్పోయినాం, మా ఉద్యోగాలు కోల్పోయినాం, మా ఆస్తులు కోల్పోయినాం, మా నీళ్లు కోల్పోయినాం, మా కరెంటు కోల్పోయినాం, ఎవ్రీథింగ్. మీ వల్ల మాకు జరగని నష్టమేందో ఒక